అందరికీ నమస్కారం అండి. ముందుగా జేఎస్‌టు సర్వీసెస్ ఛానల్ మీకు అందరికీ స్వాగతం పలుకుతుంది. ఈరోజు క్రికెట్ మ్యాచ్ ప్రిడిక్షన్‌లో భాగంగా నిన్న 2 మ్యాచ్‌లకి ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగిందండి. ఒకటి ఇంగ్లాండ్ మరియు ఆస్ట్రేలియా క్రికెట్ జట్టుకి, 2 యూపీ వేరియర్స్ మరియు ఢిల్లీ క్యాపిటల్స్ మధ్య. ఈ 2 మ్యాచ్‌లకు సంబంధించి ప్రిడిక్షన్ ఇవ్వడం జరిగింది. అయితే నిన్న 2 మ్యాచ్‌లు ఇచ్చిన రిజల్ట్‌కి వ్యతిరేకంగా ప్రతికూలంగా వచ్చినాయి రిజల్ట్స్. దానిలో భాగంగా కొనసాగింపు ఈ వీడియో చేస్తున్నాను. ముందుగా నేను చెప్పాల్సింది ఒకటండి, ఈ ఛానల్ నేను పెట్టింది ఏంటంటే ప్రేక్షకులను ఉత్సాహాన్ని ఇవ్వడానికి, వారి మనసులు గెలుచుకోవడానికి ఈ ఛానల్ పెట్టాను. అంతేగాని ఈ ఛానల్ ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ని ఎంకరేజ్ చేయదు. అట్లా బెట్టింగ్ చేసేవాళ్ళు ఫాలో అవ్వకపోయినా ఇబ్బంది లేదు ఈ ఛానల్ని. అలాగే ఇక మ్యాచ్లు ఓడిపోవడానికి అనేక అంతర్గతమైన కారణాలు ఉంటాయండి. ఆ టోర్నీ నిర్వహించే వాళ్ళు అవ్వచ్చు, ప్లేయర్స్ సరిగ్గా పెర్ఫామ్ చేయకపోవచ్చు. ఇక్కడ ఆస్ట్రాలజీ ఏంటంటే మేము చెప్పేది మా గురువు గారు చెప్పిన ఇండికేషన్స్ వాటి ప్రకారంగా, ఆ పారామీటర్స్ ప్రకారంగా గ్రహాలు ఏ జట్టుకు సపోర్ట్ చేస్తున్నాయి, ఆ జట్టు విజయవంతం అవుద్ది అని చెప్పేసి చెప్తా ఉన్నాను. అలాగే రిజల్ట్స్ ఇప్పుడు జరిగిన 15 మ్యాచ్లకి కూడా అలాగే చెప్పుకుంటూ వచ్చాను నేను. ఇప్పుడు ఎవరైతే కరెక్ట్గా పెర్ఫామ్ చేస్తారో వాళ్ళు గెలుస్తారు. ఇలా ఉంటుందండి ఆస్ట్రాలజీ అనేది. ఇట్లా నేను ఆస్ట్రాలజీ ప్రతిదీ కూడా, ఇదిగోండి ఇక్కడ ట్రూ ఆస్ట్రాలజీ సాఫ్ట్వేర్ ఉంది, దీని ద్వారా నేను చెప్తుంటాను అన్నమాట. ఇట్లా ఇప్పుడు నిన్న ఇండియా ఉంది, ఇండియాకు సంబంధించి ఇదిగోండి ఇండియా ఇంగ్లాండ్ ఫస్ట్ వన్డే ఇంటర్నేషనల్ మొన్న ఫిబ్రవరి 6, సెకండ్ వన్డే ఇంటర్నేషనల్ ఫిబ్రవరి 9, అలాగే ఫోర్త్ వన్డే ఇంటర్నేషనల్ జనవరి 31, అలాగే 5th, ఇవన్నీ పాతేయండి. అలాగే ఈరోజు ఇండియా పాకిస్తాన్ కూడా వేసాను. అలాగే నేను యూపీ వేరియర్స్ ఢిల్లీ క్యాపిటల్స్ ఇట్లా చార్ట్లు వేశానండి. ఇట్లా చార్ట్ ఉంటుంది. చార్ట్లో సిగ్నిఫికేషన్స్ ఉంటాయి, ప్లానెట్స్ ఎలా పెర్ఫామ్ చేస్తాయి అని చెప్పేసి, జట్టు ఏ విధంగా పెర్ఫామ్ చేస్తుంది అనేది ప్లానెట్స్ ప్రూవ్ చేస్తాయండి. ఆ ప్లానెట్స్ ఇచ్చిన ఇండికేషన్స్, వాళ్ళ సిగ్నిఫికేషన్స్ ప్రకారంగా క్రికెట్ మ్యాచ్ గెలుస్తుందా ఓడుతుందా అనేది చెప్తాం. ఇలా ఉంటుందండి నేను చెప్పే ఆస్ట్రాలజీ. దాన్ని మీరు దృష్టిలో పెట్టుకుని నన్ను ఫాలో అవ్వాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. తర్వాత వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.